రైట్, ఇక మరొక అంశం చూస్తే సార్, చైనాలో మోడీ సంచలనం, పెహల్గామ్కు ఖండన. చాలా పెద్ద విషయం అండి. అంటే భారత చైనాల మధ్య ఈ రోజు కూడా తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీలో చైనా నమ్మదగిందేనా అని హెడ్డింగ్ పెట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకుంటే చైనాతో సంబంధాలు ఎంతవరకు నమ్మొచ్చు అని పెట్టారు. అంటే ఇప్పుడు కూడా మోదీ చైనాకు వెళ్ళి మాట్లాడడం అనేది జీర్ణించుకోలేని, అసలు ఇది కళా నిజమా నమ్మలేని శక్తులు మీడియాలో కూడా వ్యాఖ్యాతలు చాలామంది ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన, అతి సన్నిహితమైన, అతి ప్రాచీనమైన నేపథ్యం చరిత్ర కలిగిన రెండు గొప్ప దేశాలు ఇవి. ఈ రెండు గొప్ప ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు. యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్, యూ కెన్ చూజ్ యువర్ లవర్స్, బట్ యూ కాంట్ చూజ్ యువర్ నైబర్స్ అన్నది ఒక సామెత. భారతదేశం చైనా రెండు పక్క ఇరుగు పొరుగు దేశాలుగానే ఉంటాయి అప్పుడు. కాబట్టి మొన్న అమెరికాతో ట్రంప్ చాలా ఓవర్ యాక్షన్లు ఇవన్నీ చేసిన తర్వాత, భారత పాకిస్తాన్ సాయుధ ఘర్షణ జరిగిన తర్వాత, చైనా పాకిస్తాన్ రెండు ఒకటే అని చైనా మీద విపరీతమైన ప్రచారం జరిగింది. చైనాతో కూడా మనకు గాల్వాన్ దగ్గర సరిహద్దు ఘర్షణ ఉద్రిక్త ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలు ఉన్న రెండు బాధ్యతాయుతమైన పెద్ద చారిత్రక దేశాలుగా వీటి సంబంధాలు బాగుంటే ప్రపంచ శాంతి సుస్థిరతలు కాపాడబడతాయి. మోదీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని చైనా వెళ్ళారు. ఈ సమయంలో ట్రంప్కి ఒక గుణపాఠం లాంటిదే, ట్రంప్కి ఒక శాస్తి లాంటిదే. వాళ్ళు ఒక మాట అన్నారు, ఈ 280 కోట్ల మంది ప్రజలు కలిసి ఉంటే ప్రపంచం దానికి అదే బాగుంటుంది. వీళ్ళకు మళ్ళీ మీరు రష్యా పుతిన్ కూడా అక్కడికి వచ్చాడు. కాబట్టి మోదీ చైనా పర్యటన అనేది చాలా సంచలనంగా, ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా ఉంది. ఏనుగు డ్రాగన్, ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేస్తే దాదాపు భూగోళం, డ్రాగన్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది, ఏనుగేమో చాలా శక్తిగా ఉంటుంది అని చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇంకో మాట, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించలేదన్నారు. ఇప్పుడు చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం పూర్తిగా పహల్గామ్ను ఖండించింది. క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదం సరికాదని వాళ్ళు ఖండించారు. అలాగే జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు మోదీని కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, మనం సరిహద్దుల్లో ప్రశాంతత కాపాడుకోవాలి, వాణిజ్య సాంస్కృతిక రాజకీయ సంబంధాలతో పెంచుకోవాలి, ఆధిపత్యం అన్నదానికి వ్యతిరేకంగా నిలబడాలి అన్నారు. పుతిన్ కూడా వచ్చాడు. పుతిన్ ఎప్పుడు కలుసుకున్నా నాకు ఆనందంగా ఉంటుందని మోదీ ఒక కామెంట్ చేశారు. రష్యా దగ్గర మనం చమురుకుంటున్నాం అనేది కదా అమెరికా వాడు అసలు ఏడుపు, చైనా కొంటుంది, చైనాని ఏమంటు మళ్ళీ. కాబట్టి ఈ అంతర్జాతీయ బలాబలాల సమయంలో మోదీ చైనాకు వెళ్ళటం అన్నది ఒక పెద్ద సంచలనాత్మకమైన పరిణామం. అలాగే మన పరిశీలకులు కానీ, విద్యార్థులు కానీ, మీడియా వాళ్ళు కానీ చైనాను పాకిస్తాను ఒకటే ఘాట కట్టడం అయితే మానేయాలి. ఇలాగే ఉంటుందా, రేపు కొత్త సమస్యలు రావచ్చు. ఇంకొక మాట కూడా ఇక్కడ మోదీ మాట్లాడుతూ, చైనా తీసుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI అంటారు, దాని మీద కొంచెం ఆయన కామెంట్ చేశాడు. అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఏకపక్షంగా వెళ్ళకూడదని. తప్పకుండా మీరు నేను స్నేహితులు అంటే అన్ని విషయాల్లో ఒకటే ఉంటామని కాదు, కానీ మనం శత్రువులం కాదు. వీఆర్ నాట్ రైవల్స్ అన్నాడు మోదీ. నేను చెప్పేది ఒకటే అందరికీ, వీఆర్ నాట్ రైవల్స్ అన్న మోడీ వాక్యం నిజానికి చైనాతో ఆగిపోయిన సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడింది వాజ్పేయి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు. వాజ్పేయి విదేశాంగ మంత్రిగా జనతా ప్రభుత్వంలో 78లో. కాబట్టి ఇది చాలా స్వాగతించదగిన విషయం. ఈ రెండు దేశాలు మరింత చేరువ కావాలి. ఇవి అమెరికా కూటమి యొక్క ఆధిపత్య ధోరణులను నిలవరించే శక్తి ప్రపంచానికి తీసుకురావాలని మనం కోరుకోవాలి.